విత్స్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా 11th November 1997 లో రిలీజ్ అయిన అన్నమయ్య. ఈ సినిమాకు గాను కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాకు మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అండ్ ఈ సినిమాకి గాను మ్యూజిక్ అందించిన వారు ఎంఎం కీరవాణి గారు. ఒకటా రెండా, ఈ సినిమాలో ఏకంగా 20 పాటలున్నాయి. చాలా మట్టుకు ఇందులో పాటలన్నీ కూడా మన అన్నమయ్య కీర్తనలే. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 42 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత ఈ సినిమాను తమిళ్లో, మలయాళంలో, హిందీలో కూడా డబ్ చేయడం జరిగింది. ఇంకా అప్పుడు మొదలు ఈ సినిమాకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో అన్నమయ్యగా నటించిన మన నాగార్జున గారు క్యారెక్టర్ లో జీవించారనే చెప్పాలి. మరి సినిమాలోకొస్తే స్వర్గంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చెప్తారట, శ్రీవారు మీ కొరకై మిమ్మల్ని పొగుడుతూ పాటలు పాడేవారే కరువైపోయారు అని. ఆమెకి బదులుగా మన శ్రీ విష్ణుమూర్తి ఆయన ఖడ్గమైనటువంటి నందకను అన్నమాచార్యగా మళ్లీ పుట్టిస్తారు. కడప డిస్ట్రిక్ట్ కి చెందిన నారాయణ సూరి మరియు లక్కంబ దంపతులకి అన్నమయ్య జన్మిస్తారు. చిన్నప్పటి నుంచి ఆకతాయి కుర్రాడుగా అన్నమయ్య పెరుగుతారు. ఆయన ఇద్దరు మరదలంటే ఆయనకి చాలా ఇష్టం. ఒకరు తిమ్మక్క, ఇంకొకరు అక్కలమ్మ. అదేనండి మన రమ్యకృష్ణ గారు అండ్ కస్తూరి గారు. అన్నమయ్య అయితే దేవుడు సృష్టించిన అత్యంత అందమైనవేవైనా ఉన్నాయి అంటే వీళ్ళిద్దరే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మరి మన విష్ణుమూర్తి అన్నమయ్యకు ఒక ఛాలెంజ్ ఇస్తారు. నేను సృష్టించిన వాళ్ళే ఎంత అందంగా ఉన్నారు అని అన్నమయ్య ఆలోచిస్తుంటే, వాళ్ళకన్నా అందమైనది అన్నమయ్యకి నా మీద ఉండే భక్తి అని తెలియచేయాలి అనుకున్నారు. అలా ఒక రోజు ఒక సందర్భంలో అన్నమయ్యకి తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన ఆలయం గురించి తెలుస్తుంది. ఆయన ఉన్నట్టుండి వేరే ప్రపంచానికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ మరదళ్ళకు ఎవ్వరికి చెప్పకుండా తిరుమల బాటలో ప్రయాణించడం జరిగింది. ఆ 7 కొండలు ఎక్కే దారిలో ఆయన దారి తప్పుతారు. కానీ లక్ష్మీదేవి వచ్చి ఆయనకు దారి చూపిస్తారు. అండ్ అంతేకాకుండా అన్నమయ్య లక్ష్మీదేవి ఇచ్చిన లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే అప్పటి నుంచి ఆ ప్రయాణంలో ఎన్నో ఉడుదుడుకులున్నా కాని, ఆకలున్నా కాని, ఎన్ని కష్టాలొచ్చినా గాని ప్రయాణం ఎక్కడా కూడా ఆపలేదు. ఆయన తిరుమల చేరుకున్న వెంటనే వెంకటేశ్వర స్వామిని చూసి ఆయనని ఆయన మర్చిపోయారు. అట్లా చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందం ఇంకేమైనా ఉంటదా అని అనుకున్నారు. ఆ ఆనందంతో ఆయన మొదటిసారిగా వెంకటేశ్వర స్వామికై ఒక కీర్తన పాడడం జరిగింది. ఇది ఇలా ఉండగా అన్నమయ్య తల్లిదండ్రులు అన్నమయ్య ఎక్కడున్నారు, ఏమైపోయారు అని ఎంతో కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య తల్లి అయినటువంటి లక్కవాంబ బాధను గమనిస్తారు. ఒక వేటగాడి రూపంలో ఆమెకు కనిపించి అన్నమయ్యను తిరుమలలో చూశానంటూ చెప్తారు. అది విన్న ఆయన తల్లిదండ్రులు, అత్తమామలు, వాళ్ళ మరదళ్ళు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు ఈయన్ని వెతకడానికి తిరుమల బయలుదేరతారు. వాళ్ళు అన్నమయ్యని చూసి బాగోగులు కనుక్కున్నాక వాళ్ళ ఇద్దరు మరదల్ని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. అయితే అన్నమయ్య, ఈ జీవితం దేవుడి సేవకై నేను అంకితం చేశాను, నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు అన్నట్టు కరాఖండిగా చెప్పేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి పెళ్లి ఎంత అవసరం, సాక్షాత్తు ఆ దేవునికైనా సరే పెళ్లి అనేది ఎంత అవసరమో చెప్తారు. బ్రాహ్మణుడిగా వచ్చిన శ్రీ విష్ణుమూర్తి అన్నమయ్యకు వాళ్ళ మరదలిద్దరితో కళ్యాణం జరిపిస్తారు. ఎప్పుడైతే అన్నమయ్యకు పిల్లలు పుడతారో అన్నమయ్య వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పి తిరుమలలో దేవుడి సేవకై ఆయన తిరిగి వస్తారు. ఆ తర్వాత మన అన్నమయ్య వెంకటేశ్వర స్వామికై కీర్తనలు ఎలా రాశారు, ఆయనకు ఎంత చేరువయ్యారు, ఆయన కీర్తనలను నెక్స్ట్ జనరేషన్ కి ఎలా తీసుకువెళ్లారు ఏంటి మీకు కూడా చూడాలనిపిస్తుందా? అయితే వెంటనే ఒక్కసారి అన్నమయ్య మూవీని గుర్తు చేసేసుకోండి. మరి అది ఈ రోజు నువ్వు నేను సినిమాలో అన్నమయ్య.